లోన్లపైన తీసుకునే వడ్డీ గురించి రుణగ్రహీతలకు ముందుగా చెప్పాలని ఆర్బీఐ తెలిపింది. పర్సనల్, వెహికల్, గోల్డ్ రుణాలకు సంబంధించి విధిస్తున్న గరిష్ట వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ వివరాలు చెప్పాలని ఆర్బీఐ ఆదేశించింది. ఎలాంటి రుణాలు తీసుకున్నా మొత్తం ఛార్జీల వివరాలు ముందే చెప్పాలని ఆర్బీఐ కోరింది. ఈ వివరాలు తెలిస్తే ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ లోన్ వస్తుందో తెలిసే అవకాశం ఉంటుంది. నాన్ బ్యాంకింగ్ సంస్థలు విధించే వడ్డీ రేట్లకు ఆర్బీఐ ఎలాంటి సీలింగ్ విధించదు. ఎన్బిఎఫ్సిలో ఒక్కసారి నిర్ణయించిన వడ్డీ రేట్లను పెంచాలంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదం తప్పనిసరి. లోన్ తీసుకునే వారి క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లు ఉంటాయి. లోన్ వాల్యూ, రుణదాతలు లోన్ రికవరీ పేమెంట్స్ చేసే సామర్థ్యం, లోన్ గడువు వంటి పరిస్థితులను పరిగణలోకి తీసుకొని వడ్డీ రేట్లు, ఛార్జీలను నిర్ణయిస్తారు. లోన్ తీసుకునే సమయంలో ప్రాసెసింగ్ ఛార్జీలు వసూలు చేస్తారు. బ్యాంకును బట్టి ఇవి మారుతూ ఉంటాయి. కొన్ని బ్యాంకులు 2%, మరికొన్ని బ్యాంకులు 2.5% ఇలా వసూలు చేస్తాయి. గడువు కంటే ముందే లోన్ తీర్చాలంటే కూడా ఛార్జీ చెల్లించాలి. బ్యాంకును బట్టి ఇవి మారుతూ ఉంటాయి. రుణం తీసుకునే సమయంలో చెప్పే వడ్డీ రేటు ప్రకారంగానే లోన్ ఇచ్చారా అని చూసుకోవాలి. కొన్ని బ్యాంకులు ఇతరత్ర కారణాలు చెబుతూ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వివరాలను పూర్తిగా తెలుసుకున్నాకనే లోన్లను తీసుకోవాలి. బ్యాంకులు కొన్ని సమయాల్లో ఇచ్చే ఆఫర్లలో వడ్డీ రేట్లు తగ్గిస్తారు. అయితే ఈ ఆఫర్ను చూసి లోన్ దరఖాస్తు చేసుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆఫర్లో ప్రకటించిన వడ్డీ ప్రకారమే వడ్డీ రేటు ఉందో లేదో చెక్ చేసుకున్నాకనే లోన్ తీసుకోవాలి.